పట్టాభి గారికి లేకపోతే మీకు లేకపోతే దినకర్ గారికి ఇంకా చాలామందికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో లేకపోతే విజయవాడ వరద ప్రాంతాల్లో ముంపును ఎదుర్కొంటున్న ప్రాంతాల ప్రజల్లో 70-80% మంది ప్రభుత్వం పనితీరుని చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ని మెచ్చుకుంటూ అంత కష్టంలో కూడా మెచ్చుకుంటూ వాళ్ళు ఇదవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి వాళ్ళ బ్యాచ్కి వాళ్ళ గ్యాంగ్కి ఎందుకు ఇది కనపడుతుంది అనేది ఒక అంశము, అది తర్వాత మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ పొద్దున వచ్చాడండి పులివెందుల నుంచి. నిన్న ఉదయం బెంగళూరు నుంచి పులివెందులు వెళ్ళి పులివెందుల నుంచి వాళ్ళు ఇటు వచ్చారు. వచ్చి మొన్నటిదాకా ఎమ్మెల్యేలుగా విజయవాడలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళిద్దరు ముగ్గురు నాళ్ళని ఇంకొంతమంది నాయకులు వేసుకొని వెళ్ళారు. ఓకే, వెళ్ళారు. ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా వెళ్ళారు, సంతోషం, మంచిదే, వెళ్ళాలి. ఒక ప్రజాప్రతినిధిగా వెళ్ళారు, బాగుంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళి ఆయన ఏం మాట్లాడాడు అక్కడ, ఆ మాటల్లో ఉన్న హేతుబద్ధత లేకపోతే ఆయన అంటున్నాడు నేను లాజికల్గా మాట్లాడుతున్నా, లాజిక్ చెప్తున్నాను అంటాడు. ఆయన మాటలకు లాజిక్ ఎంతవరకు ఉంటుందో కానీ ఒకసారి అది విందాం శ్రీనివాసరావు గారు, విన్నాక దాన్ని డీకోడ్ చేద్దాం. శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను ఆపికన ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు, మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు, ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ. అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్లు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్కులు అలా పారుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి ఉంటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్లో ఆగి ఉండేటివి. పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు. తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఎక్కడా కూడా ఉండే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. బుడమేరు అనేది బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడనే పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు, ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఎందుకంటే పట్టాభి గారు బుడమేరు గేట్లు లాక్స్ ఎత్తడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కృష్ణానదికి సంబంధం ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం.